ఇంక సరే అక్క వెళ్ళొస్తాను మరి. ఒరేయ్ బావగారు ఏంటి? నీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, బాగా చదువుతున్నావా? బాగా చదువుతాను బావగారు. నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే నీకు మంచి మోటార్ బైక్ కొనిస్తాను రా. ఓ థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నా ఫ్రెండ్ రూమ్లో కంబైన్ స్టడీ ఉంది, మరి వెళ్ళొస్తాను. బాయ్ అక్క. సరేరా. అబ్బా మీరు ఎంత మంచి వాళ్ళండి. ఎందుకే? ఎందుకా, మా తమ్ముడు పాస్ అయితే మోటార్ బైక్ కొనిస్తా అన్నారుగా. పిచ్చిదానా, మీ తమ్ముడి టాలెంట్ గురించి నాకు చాలా బాగా తెలుసే. డాక్టర్ డాక్టర్. ఏంటి నర్స్? కూల్ కూల్ కూల్, ఏమైంది? 5వ నెంబర్ బెడ్ పేషెంట్ ఉన్నాడు కదా. అదే బక్కగా ఉంటాడు, రేపు ఆపరేషన్ కూడా చేసేది ఉంది. ఆ పేషెంటే డాక్టర్. మన హాస్పిటల్ పై అంతస్తు ఎక్కి కిందే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు డాక్టర్. ఛే, ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు అతనికి అంత తొందర? నేనున్నాను కదా నర్స్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? సార్ ఈ ఫోటోలో ఉన్న ఆయన కనిపించట్లేదు, కాస్త వెతికి పెట్టండి. ఎన్ని రోజుల నుంచి కనపడట్లేదు? 2 రోజుల నుంచి సార్. సార్ ఎలా అయినా మీరే వెతికి ఓకే, ఓకే, పెట్టారు ఓకే. సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను సార్. ఇతను హైట్ ఎంత? 5'8" సార్, తెల్లగా కూడా ఉంటారు. ఓకే ఓకే. మీ అన్నయ్య? చిచి కా సార్. మీ హస్బెండ్ అయి ఉంటాడు. చీ 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 కా సార్, మా ఆయన అయితే ఇక్కడి వరకు వెతుక్కుంటూ మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? మరి నా బాయ్ ఫ్రెండ్ సార్. చెప్పయా, నీకు ఏ విధంగా హెల్ప్ చేయాలి? నా భార్య నుండి నాకు విడాకులు కావాలి. మామూలే, ఈ రోజుల్లో ఇలాంటి కేసులు మామూలే. నీకు విడాకులు కావాలి, సరే. ఎందుకు విడాకులు కావాలి? నీ భార్య క్యారెక్టర్ మంచిది కదా? నిప్పు. మరి నీ భార్య నిన్ను అనుమానించి పీక్కు తింటుందా? నో నో నో, అలాంటిదేం లేదు. మరి ఎందుకు విడాకులు కావాలయ్యా? నా భార్య నాతో చాలా కాలంగా మాట్లాడట్లేదు. అంత నిర్లక్ష్యం భార్య నాకు ఎందుకండి? నాకు విడాకులు ఇప్పించండి. ఏంటి, మీ ఆవిడ నీతో చాలా కాలంగా మాట్లాడట్లేదా? పిచ్చోడా, నువ్వు ఎంత అదృష్టవంతుడో నీకు తెలియట్లేదు. ఆవిడను నీకు దేవుడిచ్చిన వరం. హలో, సరేనే, ఓకే. సాయంత్రం త్వరగానే వస్తాను, కూరగాయలు తెస్తాను. సరే, క్లయింట్ వచ్చాడు, మాట్లాడుతున్నాను. సరే సరే. పక్కన క్లయింట్ కూర్చున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను. తెస్తానని చెప్పానుగా. క్లయింట్ ఉన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే సరే, బాయ్. ఏంటయ్యా, మీ ఆవిడ నీతో మాట్లాడట్లేదని నీకు విడాకులు కావాలి, అంతేగా? లేదులేండి, మిమ్మల్ని చూశాక నేను ఎంత అదృష్టవంతుడు నాకు అర్థమైంది. వెళ్ళొస్తాను లాయర్ గారు.